నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, దుబాయ్లో చనిపోయిన జన సైనికులకు అండగా నిలిచిన నాగబాబు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాష్ట్రంలో వారి కార్యకర్తలకు ఏదైనా జరిగితే కొంత రెస్పాండ్ అవుతుంది. కానీ విదేశాల్లో వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే వారిదే ప్రభుత్వం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడొచ్చు, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చేయొచ్చు. అది సర్వసాధారణంగా ఎవరైనా చేసేది. కానీ ఇక్కడ చూస్తే పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి నాగబాబు అనేటువంటి ఒక జనసేన పార్టీ చెందినటువంటి కార్యకర్త, జన సైనికుడు అనాలి. ఆయన దుబాయ్లో ఏప్రిల్ 18వ తారీఖున మరణించారు. ఆ మరణ వార్త తెలుసుకున్నటువంటి నాగబాబు గారు, అదేవిధంగా ఆయన టీంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి జనసేన నాయకుడు నల్లం శ్రీనివాస్ గారు, సో వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రాసెస్ చేసి మరి దుబాయ్లో మరణించినటువంటి జన సైనికుడు నాగబాబుని మరి వారి పార్థివ దేహాన్ని అక్కడి నుంచి ఇండియాకి తీసుకొని వచ్చి మరి వారి స్వగ్రామానికి తీసుకొని వచ్చి పిఠాపురం తీసుకొని వచ్చి వారికి పూర్తి స్థాయిలో అంత్యక్రియలు చేసే వరకు కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిజంగా ఏ పార్టీ వారైనా సరే ఈ విధంగా వారి కార్యకర్తలకి అండగా నిలబడితే ఖచ్చితంగా వారిని ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కార్యకర్తలకు అండగా నిలబడింది, తెలుగుదేశం కూడా వారి కార్యకర్తలకు అండగా నిలబడుతుంది. సో జనసేన కూడా వారికి ఏమాత్రం మేము తగ్గమనేటువంటి రీతిలో వారి కార్యకర్తలకి అండగా నిలబడుతుంది అనేది చెప్పొచ్చు. అయితే చనిపోయినటువంటి జన సైనికుడు నాగబాబు గారు, ఆయన దుబాయ్లో ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ కంపెనీ నుంచి రావాల్సినటువంటి రాయితీలు కానీ, ఇన్సూరెన్స్ కానీ ఆ కంపెనీతో మాట్లాడి ప్రాసెస్ చేసి మరి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో వారి కుటుంబ సభ్యులకి వచ్చే విధంగా చేయటంలో నాగబాబు గారు, ఆయన టీం, ప్రధానంగా ఆయన టీం సభ్యులు ప్రధానంగా ఉన్నటువంటి నల్లం శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వైనం నిజంగా దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొన్నిదల నాగబాబు గారు జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సో సీనియర్ నేత, వారు స్వయంగా వారి కష్టార్జితాన్ని ₹1,00,000 ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఆదుకున్నటువంటి ఈ సంఘటన పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది. నిజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, విదేశాల్లో ఇలాంటి డెత్స్ జరిగినప్పుడు మరి వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. అందులోని గ్రామీణ వాతావరణానికి చెందినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మరి వారికి సంబంధించిన వారి బంధువులు కానీ వారి బిడ్డలు కానీ అక్కడ చనిపోయినప్పుడు వారిని ఎలా తీసుకురావాలనేది పూర్తిస్థాయి అవగాహన ఉండదు. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని వారి డెడ్ బాడీలు ఇక్కడ తీసుకొని రావడానికి చాలా కష్టపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో అలాంటి సంఘటనలు కూడా చూసాం. సో అక్కడ విదేశాల్లో చనిపోయిన వారిని తిరిగి తీసుకొని రావాలంటే బోలెడు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన పరిస్థితి, కొంతమంది మేము తెప్పిస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి ఘటనలు కూడా గతంలో అనేకం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఒక పార్టీ మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయం, వారి అకారణంగా మరణించినటువంటి ఆ సంఘటన, వారిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రాసెస్ చేసి కేవలం 5 రోజుల్లో, అంటే ఏప్రిల్ 18వ తారీఖున జన సైనికుడు నాగబాబు గారు చనిపోతే ఏప్రిల్ 25వ తారీఖుకి ఆయన డెడ్ బాడీ మరి అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి పిఠాపురం, మరి ఆ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తీసుకొని వచ్చి వారి అంత్యక్రియలు జరిపించడం అనేది నిజంగా ఇది గొప్ప విషయం. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా వారి కార్యకర్తలకి అంటే స్థానికంగా అండగా ఉంటాం కాదు, ఇతర దేశాల్లో, ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారు. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చాలామంది వ్యాపారాల నిమిత్తం, చాలామంది డాక్టర్లుగా, చాలామంది చిన్న చిన్న పనుల కోసం కూడా దుబాయ్ లాంటి ప్రదేశాలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తినా మరికొంతమంది మరి డమ్మీ వీసాలతో వెళ్ళి ఇబ్బంది పడుతూ, కొంతమంది మరి దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్ళి మరి అక్కడ ఇబ్బందులు పడి అక్కడ వీసాలు వారిని లాగేసుకొని ఎవరైతే పనికి తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారో, ఏజెంట్లు ఉంటారో, సో వాళ్ళు రెస్పాండ్ అవ్వక వారు అక్కడ చిత్రవదలకి గురయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి ఘటనలు కూడా చాలా చూసాం. సో అలాంటి ఘటనలు గతంలో లోకేష్ గారు కూడా ఒక సంఘటనకు స్పందించి మరి దుబాయ్ లాంటి కంట్రీలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కొంతమందిని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా అక్కడ చనిపోయినటువంటి వారి కార్యకర్తని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మరి వారికి భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయటం అయితే నిజంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు.